హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా బ్లౌజ్ మోడల్ నెక్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ అయితే ఈ విధంగా ఇచ్చానండి. హ్యాండ్స్కి వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చానండి. బాహుబలి హ్యాండ్స్ అంటారు కదా, ఆ హ్యాండ్స్ అయితే ఇచ్చాను. ఫస్ట్ అయితే నేను మోడల్ నెక్ని బ్యాక్ నెక్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలని అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను క్యాన్వాస్ ఉంటుంది కదా, క్యాన్వాస్ తోటి ఈ విధంగా లైనింగ్ క్లాత్ ఉంటుంది కదండి, లైనింగ్ క్లాత్కి నేను అటాచ్ చేశాను. అటాచ్ చేసిన తర్వాత మార్కింగ్ చేసుకున్నాను. నేను కటింగ్ అనేది చూపించలేదు ఈ వీడియోలో, ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తున్నాను. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను క్యాన్వాస్ది అతికించాను కదా, ఇంకా కట్ చేశాను అనమాట. కట్ చేసి ఇక్కడ మెయిన్ క్లాత్కి అయితే నేను అటాచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను గమనించండి, పైపింగ్ అనేది ఇప్పుడైతే వేయలేదు, అంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మరి పైపింగ్ అనేది వేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు మొత్తం క్లారిటీ అయితే ఉంటుందండి, ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను అనేది. మనం చెప్పడం కంటే చూస్తేనే మనకి ఎక్కువ అర్థమవుతుంది. దానికోసం అయితే ఇక్కడ నేను మీతో చూపించుకుంటూ నిదానంగా చెప్తున్నానండి. నెక్ వచ్చేసి నాకు కస్టమర్ అంటే మాకు తెలిసిన వాళ్ళేనండి, మా రిలేటివ్సే. ఇక్కడ వచ్చేసి వాళ్ళు రెఫరెన్స్ పిక్ పెట్టారు, ఈ విధంగా కుట్టండి అనేసి. నేనైతే ఆ విధంగానే ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నాను. రెఫరెన్స్ పిక్ వీలైతే మీకు యాడ్ కూడా చేసి చూపిస్తానండి. ఫస్ట్ లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకుని చెప్పాను కదండి, అదంతా కట్ చేసిన తర్వాత ఇక్కడైతే మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసుకుంటున్నాను. చూడండి, పక్కనైతే మీకు రెఫరెన్స్ పిక్ కూడా పెట్టాను. ఆ విధంగా అయితే మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నామండి. ఇప్పుడు కుట్టిన తర్వాత మెయిన్ క్లాత్ అంతా అటాచ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటిని ఖర్చుకు పావించి ఉంచుకుంటే సరిపోతుందండి. మనం ఏ విధంగా అయితే మనం క్యాన్వాస్ని అటాచ్ చేసామో సేమ్ అదే విధంగానే మనము కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడన్నా మిస్టేక్ అంటే క్లాత్ ఏమన్నా విడిచిపెట్టినామా లేదని చూసుకోవాలి. ఒకసారి చూసుకొని మరి కుట్టిన తర్వాత చూసుకుంటే వేస్ట్ అయిపోతుంది టైం అంతా. ఇప్పుడే చూసుకోవాలి, ఏమన్నా ఉన్నా ఇప్పుడే మనము మిస్టేక్స్ ఉంటే చేసుకుంటే మనకి త్వరగా వర్క్ అనేది అయిపోతుంది. కట్స్ ఇచ్చుకోవాలి. అక్కడక్కడ కట్స్ చేసుకున్న తర్వాత క్లాత్ని తిప్పేసుకుంటే సరిపోతుందండి. తిప్పేసుకున్న తర్వాత ఒక కుట్ట అనేది మనం వేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి, ఏమన్నా అంటే క్లాత్ ఏమన్నా విడిచిపెట్టానా అని చూసుకుంటున్నాను. ఒకటికి 2 సార్లు చూసుకోవాలి. మనం బిగినింగ్లోనే చూసుకోవాలి. మళ్ళీ మనం అంతా కుట్టిన తర్వాత అంటే చాలా టైం అనేది వేస్ట్ అయిపోతుంది. ఒకవేళ విడిచిపెట్టింటే మరి అంత టైం అయిపోతుంది కదా, అందుకోసం అయితే మనం ముందుగానే చూసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి అంతా అయిపోయిన తర్వాత నెక్ అంతా కంప్లీట్ అయింది. తిప్పేసి కుట్టేసేసాను. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ని నేను అటాచ్ చేస్తున్నాను. ఇక్కడే మనం చాలా మిస్టేక్స్ చేస్తుంటాము. ఇదే మనకి మెయిన్ పార్ట్ కూడా. థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు చాలా నిదానంగా వేసుకోవాలి. నేను ఇంకొకటి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అయితే ఈ నెక్కి వేయలేదు. నేను నార్మల్గా అయితే అన్ని బ్లౌజెస్కి కూడా నేను ఇన్విజిబుల్ పైపింగ్ని ప్రిపేర్ చేస్తాను. కానీ ఇక్కడ మనకి కట్ వర్క్ ఇచ్చారు, తర్వాత నెక్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది. దానికోసం అయితే ఇక్కడ నేను ఈ విధంగా అయితే పైపింగ్ వేస్తున్నాను. మనము పైపింగ్ అనేది ఒకే విధంగా వేయాలనేది ఏం లేదండి. మనం డిజైన్ని బట్టి మనం మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకే విధంగా వేయాలంటే కొంచెం ఫినిషింగ్ అనేది నీట్గా రావుకోండి దానికి. కానీ మనం ఈ విధంగా వేస్తే ఈ డిజైన్కి చాలా ఫినిషింగ్ వస్తుంది. మనం కొంచెం టైలరింగ్ చేస్తే మనకి అలవాటు అయిపోతుంది ఏ విధానికి ఏ పైపింగ్ వేయాలి అనేది. నేను ఇక్కడైతే ఇన్విజిబుల్ పైపింగ్ అయితే ప్రిఫర్ చేయను, ఎందుకంటే కట్ వర్క్ ఉంది కదా, కొంచెం మనకి ఈ విధంగా వేస్తే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. దానికోసం అయితే ఇక్కడ నేను ఈ విధంగా అయితే చేస్తున్నానండి. చూడండి ఎంత నీట్గా ఉంది కదా. కట్స్ వచ్చేటప్పుడు మనం నిదానంగా కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి. క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. కట్స్ వచ్చేటప్పుడు క్లాత్ని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని నిదానంగా కుట్టుకోవాలి. చూడండి, ఇది కట్ వర్క్ కదా. ఇప్పుడు నేనైతే క్లాత్ని ఏ విధంగా తీసుకుంటున్నాను కూడా గమనించండి. క్లాత్ని అయితే నేను ఫోల్డ్ చేస్తున్నాను. కట్ వచ్చిన చోటల్లా నేను ఫోల్డ్ చేసి వెళ్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ కొంచెం నేనైతే నా తల అనేది ఇక్కడ కనిపిస్తుంది వీడియోలో. నేను తీసిన తర్వాత చూశాను. ఫస్ట్ చూస్తుంటే ఖచ్చితంగా దాన్ని రాకుండా చేసుకునేదాన్ని. ఇక్కడ చూడండి, మీకు అయినా కనిపిస్తుంది అనే దాంతో ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మీకు బాగా క్లారిటీ కనిపిస్తుంది. చూడండి, క్లాత్ని నేను ఫోల్డ్ చేస్తున్నాను.
ఫోల్డ్ చేసిన తర్వాత మనము సూదిని అనేది దింపేయాలి. ఇంకా మనకి కొంచెం సేపు కూడా వెయిట్ చేయకూడదు. సూదిని దింపేసుకొని నిదానంగా టర్న్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేనండి, మొత్తం అంతా నెక్ అంతా ఇదే విధంగానే నేను స్టిచ్చింగ్ చేశాను. అంతే, ఇంకొక కుట్ట అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇదేనండి ఈ వీడియో అయితే. మొత్తం అంతా ఇంకొక కుట్టు వేసేసుకోవాలి సేమ్ అదే విధంగానే. ఈ కుట్టు అనేది కొంచెం త్వరగానే అయిపోతుంది, ఎందుకంటే మనకి ఇది అవుట్లైన్ కుట్టు కాబట్టి మనకి త్వరగానే అయిపోతుంది. ఆ ఫస్ట్ అయితే కొంచెం నిదానం అవుతుంది, ఎందుకంటే మనకి ఫినిషింగ్ నీట్గా రావాలి కాబట్టి కొంచెం లేట్గా అయినా పర్వాలేదు, నీట్గా ఉండాలి వర్క్ అనేది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా టైలరింగ్ నేర్చుకునేవారు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఇది నార్మల్ పాదంతో అయితే నేను థ్రెడ్ పైపింగ్ చేశాను. నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ రాని వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. అంటే కొంచెం టిప్స్ని ఫాలో అయితే ఖచ్చితంగా మనం నార్మల్ మిషన్తో కూడా థ్రెడ్ పైపింగ్ని వేయచ్చు. నేను థ్రెడ్ పైపింగ్ని ఏ విధంగా వేయాలి, ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత నీట్గా ఉంది కదా.